గుడ్ మార్నింగ్ అందరికీ. రియల్ నంబర్స్లో మనం పార్ట్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసుకున్నాం. పార్ట్ 2లో కొన్ని 1 మార్క్ అండ్ కొన్ని 2 మార్క్స్ సాల్వ్ చేసుకున్నాము క్వశ్చన్స్. ఈ వీడియోలో మనము 2 మార్క్స్ సమ్స్ అన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, అందులో 2 మార్క్స్లో ఈరోజు వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రూవ్ దట్ 2 + √3 ఈజ్ ఇర్రేషనల్. 2 + √3 ఒక కరణీయ సంఖ్య అని నిరూపించండి. దానికోసం మనం ఏం చేయాలి? ఓకే, సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? 2 + √3ని మనము ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. అంటే మనం దీన్ని ఏమనుకోవాలి? లెట్ 2 + √3 ఈజ్ రేషనల్. ఓకే, మనందరికి తెలుసు రేషనల్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? p/q ఫామ్ గుర్తు రావాలి. రేషనల్ నెంబర్స్ అన్నీ p/q ఫామ్లో ఉంటాయి కదా. సో లెట్ 2 + √3 ఈజ్ రేషనల్ అనుకున్నాం కాబట్టి మనము ఇలా రాయొచ్చు. 2 + √3 ఈజ్ ఈక్వల్ టు a/b అనుకుందాం. ఓకే, a/b అంటే p/q ఫామ్లో ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఉన్న టర్మ్స్లో మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 + √3 ఉంది కదా, ఈ 2ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి పంపిద్దాం. సో మనకేమొస్తుంది? √3 ఈజ్ ఈక్వల్ టు a/b +2 కాబట్టి ఇటు వస్తే -2 అవుతుంది, రైట్. సో ఇక్కడ మనము ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం మనకి b వస్తుంది. సో a - 2b ఇది అందరికి తెలుసు. సో మనకేమి ఇచ్చింది? √3 ఈజ్ ఈక్వల్ టు a - 2b/b. సో ఇక్కడ మన అందరికి తెలుసు, మనం ప్రూవ్ చేసుకున్నాం. వాట్ ఈస్ √3? √3 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. ఓకే, అండ్ వాట్ ఈస్ a - 2b/b? ఇది క్లియర్గా ఈ మొత్తం మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఒక రేషనల్ నంబర్. సో మనం ఇక్కడ ఈ ఈక్వేషన్ చూసినట్టయితే ఈ రెండు ఈక్వల్ అని వస్తుంది మనకి. ఇర్రేషనల్ నంబర్ ఈక్వల్ టు రేషనల్ నంబర్. దిస్ ఈజ్ ఇంపాసిబుల్. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, ఎందుకు పాసిబుల్ కాదు? ఇర్రేషనల్ నంబర్ ఎప్పుడు కూడా రేషనల్ నెంబర్కి ఈక్వల్గా ఉండలేదు. సో అంటే మనం ఇక్కడ ఫస్ట్ మనం ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో 2 + √3 ఈజ్ రేషనల్ అనేది మనం అజంప్షన్ చేసుకున్నది రాంగ్ అనమాట. దేర్ఫోర్ అది ఇక్కడ రాయాలి. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఓకే, సో మరి ఏంటి కరెక్ట్? మన అజంప్షన్ రాంగ్ అన్నప్పుడు అంటే ఇది రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి మన అజంప్షన్ రాంగ్ కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కాదు. ఇది రేషనల్ నెంబర్ కాదు అంటే మరి ఇదేంటి? ఇట్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. దేర్ఫోర్ 2 + √3 ఈజ్ an ఇర్రేషనల్ నంబర్ అని రాశారు. ఇది మనకి ఈ క్వశ్చన్కి సొల్యూషన్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 8th క్వశ్చన్. Show that log 162/343 plus 2 log 7/9 minus log 1/7 is equal to log 2. Okay, log 162/343 plus 2 log 7/9 minus log 1/7 is equal to log 2 అని చూపండి. సో దీనికి సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ చేసే ముందు ఇక్కడ ఉన్న మన 162 అండ్ 343కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 162 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్కి సో 2 తీసుకోవచ్చు. ఇక్కడ 2 8 16, 2 2. నెక్స్ట్ మళ్ళీ 2 తీసుకోవచ్చు. 3 తీసుకోవాలి, రైట్. సో 1's ప్లేస్లో 1 ఉంది కాబట్టి సో 3 2 6, 2 ఉంటుంది 7 by
3 9s are 27 and 3 3s are 9. Okay, next 162 అయిపోయింది. 343. సో ఇది 2లో రాదు, 3లో రాదు, 5లో రాదు, సో 7లో తీసుకుందాం. ఓకే, 7 4s are 28. సో ఇక్కడ 6 ఉంటుంది, 63 కాబట్టి 7 9s are 63, రైట్. సో మళ్ళీ 7 తీసుకుంటే 7 7s are 49. సో ఇక్కడ ఏమని రాయొచ్చు దీన్ని? సో మనకి ఇక్కడ గివెన్ క్వశ్చన్ ఈస్ log 162/343 ప్లస్ 2 log 7/9 మైనస్ log 1/7. సో ఇందులో మనకేమొస్తుంది? log 162ని మనం ఇది ఇలా రాయొచ్చు, 2 ఇంటూ ఇక్కడ 3 to the power of 4 బై 343ని 7 to the power of 3 అని రాస్తాం, ప్లస్ 2 log 7/9 మైనస్ log 1/7. ఓకే, సో ఇదేమవుతుంది మనకు అప్పుడు? చూడండి, ఇక్కడ ఒక ఐడెంటిటీ ఉంటుంది, అది ఏంటంటే log a/b ఈజ్ ఈక్వల్ టు log a మైనస్ log b. ఈ ఐడెంటిటీ ఇక్కడ వాడితే మనకేమవుతుంది? log 2 into 3 to the power of 4 minus log 7 to the power of 3 plus 2 into ఇక్కడ కూడా ఇదే ఫార్ములా అప్లై చేద్దాం, log 7 మైనస్ log 9ని మనం 3 స్క్వేర్ అని రాద్దాం. ఓకే, మైనస్ మళ్ళీ ఇక్కడ కూడా ఇదే ఫార్ములా అప్లై చేస్తే log 1 మైనస్ log 7. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫార్ములా అప్లై చేయవచ్చు, ఏంటది? log a ఇంటూ b. ఇది నిన్న చూసినాం మనము, log ఆఫ్ a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు log a ప్లస్ log b. ఇది ఇక్కడ అప్లై చేద్దాం ఫస్ట్ దాన్ని. సో ఇదేమవుతుంది? log 2 ప్లస్ log 3/4. ఓకే, మైనస్ log 7 to the power of 3 ప్లస్ ఇది లోపలికి మల్టిప్లై చేస్తే 2ని 2 log 7 మైనస్ 2 log 3 స్క్వేర్, మైనస్ లోపలికి మల్టిప్లై చేస్తే మైనస్ log 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ log 7. ఓకే, సో నెక్స్ట్ ఏమొస్తుంది? నెక్స్ట్ ఏమొస్తుంది చూడండి, log 2 ఇక్కడ ఒక ఫార్ములా అప్లై చేయొచ్చు. ఏమొస్తుంది ఆ ఫార్ములా అంటే log a to the power of n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ log a. ఈ ఫార్ములా అప్లై చేద్దాం. సో ఇది log 2 ప్లస్ ఇక్కడ ఆ ఫార్ములా అప్లై చేద్దాం, log a power n. సో ఇది ఏమవుతుందంటే 4 log 3 మైనస్ ఇక్కడ కూడా ఇదే ఫార్ములా అప్లై చేస్తే 3 log 7 ప్లస్ 2 log 7 మైనస్ ఇక్కడ 2 into 2 అవుతుంది, 2 into 2 log 3 మైనస్
ఈ లాగ్ 1 0 అయిపోతుంది, 0 ప్లస్ లాగ్ 7, రైట్. ఇవన్నీ ఫార్ములాస్ ఇక్కడ. సో లాగ్ 1 0 కాబట్టి 0 రాసినాం, రైట్. సో ఇక్కడ లాగ్ 2s అన్నీ ఒక దగ్గర రాద్దాం, లాగ్ 2s అన్నీ ఒక దగ్గర రాద్దాం. సో ఏమవుతుంది అప్పుడు, లాగ్ 2 ప్లస్ ఇంకా లాగ్ 2s ఏమైనా ఉన్నాయా, ఏం లేవు. ఓకే, నెక్స్ట్ లాగ్ 3s ఒక రాదు, 4 log 3, నెక్స్ట్ లాగ్ 3 ఇక్కడ ఉంది. సో 2 into 2 4 కదా, -4 log 3. ఓకే, సో 4 ఏం లేవు. నెక్స్ట్ 7s రాద్దాం, -3 log 7. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 2 log 7 ప్లస్ log 7. ఓకే, సో ఇక్కడ చూడండి లాగ్ 2, ఇక్కడ చూడండి 4 log 3 -4 log 3 క్యాన్సిల్ అయింది. అండ్ ఇక్కడ చూస్తే -3 log 7, ఇక్కడ 2 + 1 ఏమవుతుంది, +3 log 7. సో ఇక్కడ -3 log 7 +3 log 7 క్యాన్సిల్ అవుతే లాస్ట్కి మనకి వచ్చే ఆన్సర్ ఏంటంటే లాగ్ 2. ఓకే, సో దిస్ ఈస్ క్వశ్చన్ ఈస్ ప్రూవ్డ్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 9th క్వశ్చన్. లలిత says HCF and LCM of the numbers 80 and 60 are 20 and 120. Do you agree with her? Justify. లలిత కింది విధంగా చెప్పింది, 80 మరియు 60ల కాసాగులు 20 మరియు 120. మీరు ఆమె వాదనతో ఏకీభవిస్తారా? సకారణంగా తెలపండి. సో దీన్ని ఎలా చేయొచ్చు, మనము 80 and 60కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సొల్యూషన్. సో 80కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 80, 2 తీసుకుంటే 40, మళ్ళీ 2 తీసుకోవచ్చు 20, అగైన్ 2 10, అగైన్ 2 తీసుకుంటే 5. ఇది 80 ప్రైమ్ ఫ్యాక్టర్స్. తర్వాత 60 కూడా ఇలాగే చేస్తే 2 తీసుకుంటే 30, దెన్ వీ కెన్ టేక్ 2 అగైన్ 15, ఇక్కడ 2 రాదు కాబట్టి 3 తీసుకుంటే 5, రైట్. సో ఇక్కడ రాద్దాం 80 మనం ఏం రాయొచ్చు, 2 into 2 into 2 into 2 into 5. నెక్స్ట్ 16 ఏమని రాసుకోవచ్చు, 2 into 2 into ఇక్కడ 2s లేవు, 5 ఉంది. సో 5 into 3, ఇక్కడ 1 పెట్టుకున్నాం, 1 into 1 into 1, రైట్. సో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, 2 ఉంది, ఇంకొక 2 ఉంది, అండ్ వీ హ్యావ్ 5 కూడా ఉంది. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి HCF వస్తుంది. HCF is equal to 2 into 2 into 5, right. So 2 2s are 4, 4 5s are 20 is equal to 20, right. సో ఇక్కడ లలిత చెప్పినట్టు HCF 20 వచ్చింది, అది ఓకే, దాన్ని ఒప్పుకున్నాం. సో ఇక్కడ LCM ఫైండ్ అవుట్ చేయాలి ఇంకా. ఓకే, LCM ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇలానే ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే ఇంకో మెథడ్ కూడా ఉంది. ఏంటది, A into B is equal to LCM into HCF. ఓకే, ఇక్కడ అంటే A అంటే 80 ఉంది మనకి, B అంటే 60 ఉంది. మనకి LCM కావాలి, LCM ఫైండ్ అవుట్ చేయాలి.
అండ్ మనకి హెచ్సిఎఫ్ వచ్చేసి 20. ఓకే, సో ఇందులో 20 లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తే ఏమవుతుంది, 80 × 60/20 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం. రైట్, క్యాన్సిలేషన్ చేస్తే మనకేమొస్తుంది ఇక్కడ 21s are 20 and 24s are 80. 4 × 60 is ఏమవుతుంది, 4 6 are 24 కాబట్టి 240. సో ఎల్సిఎం 240. అంటే ఇక్కడ ఈమె లలిత ఏం చెప్పింది, మనకి ఎల్సిఎం 120 అని చెప్పింది. సో ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ కరెక్ట్గా చెప్పింది కానీ ఎల్సిఎం తప్పుగా చెప్పింది అని మనము ఇక్కడ ఆన్సర్ రాయాలి. రైట్, అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్. If x² + y² = 10xy, prove that 2 log x + y is equal to log x + log y + 2 log 2 + log 3. x² + y² is equal to 10xy అయితే 2 log x + y is equal to log x + log y + 2 log 2 + log 3 అని చూపండి. నిన్న లాస్ట్ వీడియోలో ఇలాంటిది ఒకటి చేసినాము. సో మళ్ళీ సొల్యూషన్. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే x² + y² ఈజ్ ఈక్వల్ టు 10xy. ఇది మనకి ఇచ్చారు, దీంట్లో నుంచి మనకి ఇదంతా రావాలి. సో ఇది ఎలా చేయాలి అంటే మనము ఈ 2 టర్మ్స్ని అనలైజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ 2 ఉంది కదా, 2² అయితే 4 ప్లస్ ఉంది కాబట్టి 4 3s are 12. అలా అనలైజ్ చేసుకొని 12 రావాలి. సో ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చింది 10. సో ఇది 12 కావాలంటే ఇంకా 2 యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే యాడ్ 2xy ఆన్ బోత్ సైడ్స్, అంటే 2xyని ఇరువైపులా కూడిక చేయాలి. సో ఏమొస్తుంది అలా చేస్తే, x² + y² + 2xy is equal to 10xy + 2xy. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తే మనకి ఈజీగా చెప్పచ్చు, ఇది a + b² ఫార్ములా లాగా ఉంది. అంటే దీన్ని మనం x + y² అని రాసేస్తాం. ఈజ్ ఈక్వల్ టు 10xy + 2xy 12xy. ఓకే, సో ఈ 12కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేయాలి. 12కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేస్తే ఏమొస్తాయి మనకి, 2 6s are 12 అండ్ అగైన్ 2 3s are 6. సో ఇది మనకి దీని 12 ఏం రాయొచ్చు అంటే 2² × 3 × xy. ఇది x + y² ఈజ్ ఈక్వల్ టు. రైట్, సో ఇప్పుడు మనకి లాగ్ కావాలి కాబట్టి అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, లాగ్ x + y² ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2² × 3 × x × y. ఓకే, సో ఇప్పుడు మనకి కావాల్సిన ఫార్ములాస్ ఇక్కడ అప్లై చేద్దాం. ఏంటి అవి, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్కి సంబంధించిన ఫార్ములా ఏముంటుంది, log a⁴n ఈజ్ ఈక్వల్ టు n × log a. ఇదొకటి. అండ్ మల్టిప్లికేషన్ అంటే log a × b ఈజ్ ఈక్వల్ టు log a + log b. ఈ ఫార్ములాస్ అప్లై చేద్దాం. సో ఏమొస్తుంది ఇక్కడ, ఫస్ట్ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే 2 × log x + y ఈజ్ ఈక్వల్ టు, సో ఇంటూ 0 ప్లస్ అవుతుంది, log 2²
ప్లస్ log 3 ప్లస్ log x ప్లస్ log y. ఓకే, సో తర్వాత ఏమవుతుంది, మనకి ఆన్సర్ వచ్చేసింది ఇంచుమించుగా. log x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ log x రాద్దాం, log x ప్లస్ log y ప్లస్ log 3 ప్లస్ ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఫార్ములా log a power n ఫార్ములా అప్లై చేస్తే ఇది ఏమవుతుంది, 2 into log 2. ఓకే, సో ఇది మనకి రిక్వైర్డ్ టు ప్రూవ్, దేర్ ఫోర్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుంది, రైట్. సో ఇవి మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం 4 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం, రైట్. ఇవన్నీ మంచిగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.